ఎప్పుడో కాదు, ఆ చావు కేకలు ఇప్పుడే ఇక్కడే వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ అనగానే చస్ అదొక చచ్చు మాట, డ్రై సబ్జెక్ట్ అనుకుంటూ తేలిగ్గా తీసుకుంటున్న ఫలితమే ఇవాళ మనకు కనిపిస్తోంది. ఓజోన్ పొరకు బొక్కలు పడితే మనకేంటి, ముందు తరాలు సుఖపడ్డం కోసం మనం కష్టపడ్డమేంటనుకుంటూ ముందుకెళ్ళిపోతున్న మన తరపోళ్ళు మూగ జీవాల్ని మృత కళేబరాలుగా మార్చేస్తున్న వైనం ఇది ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ టచింగ్ ఎలిమెంట్. రోజువారీ జీవితంలో భాగమైపోయిన ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ జబ్బుతో కాటేస్తోంది, పర్యావరణానికి ముప్పు తెస్తోంది అంటూ ఊరూరా దండోరా వేసిన ఫలితం మాత్రం సున్నా దగ్గరే ఆగిపోతోంది. ప్లాస్టిక్ సంచుల స్వైర విహారాన్ని నిలువరించడంలోనూ మనము మన సర్కార్లు టోటల్గా ఫెయిల్ అయిపోయాం. బలవంతంగా చేతుల్ని అలంకరిస్తున్న ఈ ప్లాస్టిక్ సంచుల మీద మనం గెలిచేదెప్పుడో తెలియదు, కానీ ఆ లోపలే జరగాల్సిన అనర్థమంతా జరిగిపోతోంది. మితిమీరిపోయి మన నెత్తినెక్కి కూర్చున్న ప్లాస్టిక్ వాడకం మనల్ని కాదు, మనకంటే ముందు మూగ జీవాల్ని బలి తీసుకుంటోంది. పట్టణాల్లో పట్టించుకునే నాథుడు లేక, పశుగ్రాసం దొరక్క వాడి పాడేసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ఆహారంగా తీసుకుంటున్న పశువులు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి. ఇలా ప్లాస్టిక్ సంచుల్ని నమిలి మింగినందుకు ఒక్క పాలమూరు జిల్లాలోనే 20 గోవులు ప్రాణాలు వదిలేశాయి. ఇంకో 40 ఆవులదైతే చావు బతుకుల మధ్య ఆఖరి పోరాటం. వనపర్తిలోని వెంకటేశ్వరాలయానికి చెందిన ఈ ఆవుల మందకు పోషణ లేదు. అందుకే వీటికిలా పాలిథీన్ కవర్లతో కడుపు నింపుకునే కర్మ. పాలిథీన్ సంచుల్ని మరిగిన ఆవులు మిగతా ఏ దాణా వేసినా తినడానికి ముందుకు రావు. ఫలితం తీవ్రమైన అనారోగ్యం. వెటనరీ డాక్టర్లొచ్చి పరిశీలించే లోపల నురగ కక్కుని చచ్చిపోతున్న గోవులు చూసిన వాళ్లకు ఇదో హృదయ విదారకమైన దృశ్యం. పోస్ట్ మార్టం చేసి ఆవుల కడుపులు కోసి చూస్తే ఒక్కో కడుపులో 50 కిలోల చప్పున వ్యర్థాలు, అన్నీ పక్కా ప్లాస్టిక్ సంచులే. వద్దు వద్దంటున్న పాలిథీన్ కవర్లను వాడేయడం, వాటిని అడ్డంగా రోడ్డు పక్కన వదిలేయడం అనే మన నిర్లక్ష్యపు రోగమే ఈ మూగ జీవాల పాలిట శాపం. ఈకో ఫ్రెండ్లీగా బతకాలన్న కనీస జ్ఞానం లేకుండా పరిగెడితే మనకు, మన ముందు తరాలకు ముప్పు తప్పదంటానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. ముంచుకొచ్చే సదరు మహా ముప్పుకు చిన్న శాంపుల్ పీస్ ఈ జంతు బలి. థర్స్టీ క్రౌ కథ ఎప్పుడైనా విన్నారా? అదే దాహం వేసిన కాకి కథ. గుక్కెడు నీళ్ల కోసం ఒక పిచ్చి కాకి ఎంత మేధస్సును ఉపయోగించిందో చూడండి.
ఇక్కడ కాకి చూపించిన ఇంగితంలో ఆవగింజో వంతైనా మనం దాహం తీర్చుకునే ముందు కనబరుస్తున్నామా? ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా తాగే నీరు మూల కారణమని తెలిసిన మంచినీళ్ల ముసుగులో జరుగుతున్న రకరకాల మోసాల్ని పసిగట్టలేకపోతున్నాం. మన అలక్ష్యమే మనల్ని ఆస్పత్రి పాలు చేస్తోంది. మనం వాడి పాడేయాల్సిన వాటర్ బాటిళ్లు మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన ఆరోగ్యంతోనే చెలగాటమాడుతున్నాయి. దాహం తీర్చుకోవడానికి పోయి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు అమాయక జనం. తస్మాత్ జాగ్రత్త. యూజ్డ్ వాటర్ బాటిల్ ఇప్పుడు ఒక గొప్ప వ్యాపార వస్తువు. దాహం దాహం అందున వేసవికాలం. ఇల్లు దాటి బయటకెళ్లిన ఒకానొక మిడిల్ క్లాస్ మనిషికి గొంతు తడారిపోయి నాలిక పిడచకట్టుకుపోతే అల్లంత దూరంలో మినరల్ వాటర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న బోర్డు రమ్మంటూ పిలుస్తుంది. మహాప్రసాదం అనుకుని వాళ్ళిచ్చిన నీళ్లను వాళ్ళిచ్చిన బాటిల్తోనే తాగి దప్పిక తీర్చేసుకుంటాడు. కానీ చల్లని మంచినీళ్లు జాలువార్చిన అదే బాటిల్ నుంచి అయాచితంగా అనారోగ్యం కూడా ప్రాప్తించిందని అతగాడికి తెలుసా? అసలు ఆ విషయం గురించి ఆలోచించే ఓపికైనా ఆ సమయంలో అతనికి ఉంటుందా? బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల దగ్గర దారికి ఇరువైపులా పడుండే వాటర్ బాటిళ్లే శుభ్రంగా తయారై కొత్త సొగసులతో తాజా తాజా బాటిళ్లలా మారి మళ్లీ మంచినీళ్లు పోయించుకునేందుకు సిద్ధమైపోతున్నాయి. నీళ్లు తాగిన తర్వాత ఆ బాటిళ్లను మళ్లీ పనికిరానంతగా నలిపి పారేయాలన్న సీరియస్నెస్ లేకపోవడమే ఈ అనర్థానికి కారణం. రోజు లక్షలాది బాటిళ్లను వీధి బాలలతో సేకరించి వాటిని రీయూజ్ చేయించడం కొందరు చేస్తున్న బడా బిజినెస్. చెత్త కుండీల నుంచి ట్రాష్ లారీల ద్వారా నేరుగా డంపింగ్ యార్డ్లో పడిపోవాల్సిన ఈ యూజ్డ్ బాటిల్స్ మళ్లీ మన దగ్గరికే వచ్చి దర్జా ఒలకబోస్తున్నాయి. ఈ చెత్త బాటిళ్లను మళ్లీ మంచినీళ్లతో నింపేయడం అనారోగ్యానికి దారితీస్తుందంటారు డాక్టర్లు. మురికితో కూడిన ఈ బాటిళ్ల నుంచి అనేక రకాల ఇన్ఫెక్షన్లు సోకి నీళ్లు తాగిన వాళ్ళనే కాదు, బాటిళ్లను తాకిన వాళ్ళు కూడా ఆసుపత్రి పాలవడం ఖాయం. ఈ వాటర్ బాటిల్ మూలాన వచ్చే కంటామినేషన్ మనం ఆలోచించట్లేదు. ఇంతకుముందు యూజ్ చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి జబ్బులు అవి ఫర్దర్గా యూజ్ చేసే వ్యక్తులకు పాస్ అనేటువంటి అవకాశం ఎంతో ఉంది. పర్టికులర్గా వాటర్ బోర్న్ డిసీజెస్, ఈ ఓరల్ క్యావిటీ నుంచి ఆ బాటిల్ మౌత్ కంటుకునేటువంటి వచ్చేటువంటి డిసీజెస్ రకరకాలుగా ఉన్నాయి. ఒకప్పుడు శ్రీమంతుల దాహాన్ని మాత్రమే తీర్చే ఈ ఖరీదైన ద్రవ పదార్థం మినరల్ వాటర్ ఇప్పుడు అది పేదవాణ్ణి కూడా లోబర్చుకుని కొంతమందికి ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. వ్యాపారులకు లక్షలు ఆర్జించి పెట్టే మినరల్ వాటర్ సీజన్కో రంగు మార్చుకుని జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది. బ్రాండెడ్ వాటర్కు ధీటుగా బాటిల్డ్ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు జరుగుతున్న దగా పేరు యూజ్డ్ బాటిల్డ్ వాటర్. చిన్న తరహా వ్యాపారులకు వాటర్ బిజినెస్ ఇప్పుడు అదనపు ఆదాయ వనరు. కూల్ డ్రింక్ షాపులు, కిరాణా మర్చెంట్లలో ఒక చిన్న సైజ్ వాటర్ కూలర్ లీటరు ₹2 మాత్రమే అన్న బోర్డ్. ఇంతకంటే గొప్ప మౌలిక సదుపాయం ఏమీ అవసరం లేకుండా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు రోడ్ సైడ్ వ్యాపారులు. రెడీమేడ్ బాటిల్స్ అంటూ యూజ్డ్ బాటిళ్లలోనే నీళ్లు పట్టించి ఇంకో ₹2 అదనంగా దుబ్బేస్తారు. ఈ పెరిగిన రేట్లలో మంచినీళ్ళు తాగడానికి వెళ్తాం. మంచినీళ్ళు ఒరిజినల్ కంపెనీ బాటిల్స్ అడిగితే లీటర్ వచ్చి ₹16 ఉంటుంది. అదే బాటిల్లో పోసి ₹2, ₹3 లీటర్ వస్తుంటే మనం అందరం తాగడానికి ముందుకు వస్తున్నాం. కానీ ఆ బాటిల్ ఏ పెంట కుప్ప మీద ఉందో, ఏ చెత్త కుప్ప నుంచి వచ్చిందో, ఎవడు తాగి పడేస్తాడు, దాంట్లో ఏం కలిపారు అనేది, దాని క్లీనింగ్ జరిగిందా లేదా అనే ఆలోచన లేకుండా మనం ముందుకెళ్తున్నాం. ఏమరుపాటు ఎప్పుడు అనర్థానికే దారితీస్తుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించలేక ఎందరో అమాయకులు రోగాల బారిన పడిపోతున్నారు. ఈ జబ్బు ఫలానా కారణం వల్లే వచ్చిందని తెలియక మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తుంటారు. మినరల్ వాటర్ పేరుతో జరిగే పగటి మోసాలనే అరికట్టలేని సర్కారీ సార్లు ఈ యూజ్డ్ బాటిళ్ల భాగోతాన్ని ఎంతమాత్రం పట్టించుకోగలరు? అందుకే
ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు తెలుసు కనుక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మేలుకోవాల్సింది జనమే, అదే మనమే. యహీ హై నయి పానీ కి కహానీ. ఈ గుంపు సైజెంతో తెలుసా? అక్షరాల 125 కోట్లు. ఇసకేస్తే రాలనంత ఇంత జనాభా ఉన్న సమూహంలో విలువల అడ్రస్సే అస్సలు కనిపించదు. 2 వీలర్ల మీద రయ్యన దూసుకుపోతూ పక్కనే తుప్పున ఉమ్మేసే ఇంకో రకం వెధవాయిలు రోడ్ల మీద బోలెడంత మంది. కోపగించుకుంటే మన ముఖం మీద ఓసారి పడేసి పారిపోనైనా పోతాడు తప్పిస్తే ఇంకోసారి ఇలా చెయ్యకూడదన్న పాఠాన్ని మాత్రం నేర్చుకోడు. వీడు గోడల మీద ఉచ్చలు పోయడం మానుకోడు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేటప్పుడు సైతం అస్సలు సిగ్గనేదే ప్రదర్శించుకోడు. అనాచారం, అనాగరికం నా జన్మ హక్కన్నంత ఈజీగా ముందుకెళ్ళిపోతాడు. ఇటువంటి రోడ్ సైడ్ రాస్కెల్స్ మీద కోపం వచ్చి ఓ పల్లెటూరు వెరైటీగా శిక్షించింది. కూర్చోడానికి టాయిలెట్లుండవు గాని మాట్లాడుకోవడానికి మొబైల్ ఫోన్లు కావాలా అంటూ ఏకంగా మన పర్యావరణ మంత్రి మన మీద ఉమ్మేసిన సంగతైనా మనకు గుర్తుందా? మనోళ్ల డ్రెస్ సెన్స్ పాశ్చాత్య దేశాలతో పోటీ పడిపోతోంది. మనోళ్ల టెక్నికల్ స్కిల్స్ స్మార్ట్ ఫోన్ల రేంజ్కి ఎదిగిపోయాయి. జేబులో పర్సు పల్చబడినా, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లైపోయినా పై మెరుగుల్లో మాత్రం ఏ ఒక్కడైనా వెనక్కు తగ్గుతున్నాడా? మెరుపులు కురిపించకుండా ఆగిపోతున్నాడా? కానీ నైతికత, పరిశుభ్రత దగ్గర మాత్రం సదరు ఆధునికత అనేది ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయింది. చుట్టూ ఉన్న జనం కోసం కాకపోయినా తన కోసం తను తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా ఆటకెక్కించి పారేస్తున్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం, కొత్త రోగాల నుంచి మనిషిని కాపాడడం కోసం ప్రభుత్వమే పనిగట్టుకుని పాలిథిన్ సంచుల్ని నిషేధిస్తే దాన్ని మనం 1.5 రోజులకు మించి అమలు చేసుకోలేక అక్కడ కూడా ఓడిపోయాం. ఇప్పటికి కూడా ప్రతివాడి చేతుల్లోనూ కనిపిస్తున్న పాలిథిన్ సంచులు మన పట్ల మనకుండాల్సిన చిత్తశుద్ధిని వెక్కిరించేస్తున్నాయి. అంతెందుకు, నిమజ్జనం పేరుతో వీళ్లను నాశనం చేసుకోకండి అంటూ మట్టి గణేశుణ్ణి పూజించాలన్న పిలుపునిస్తే ఎంతమంది భక్తులు దాన్ని అమల్లో పెట్టుకున్నారు? బురద గుట్టలా మారిపోతున్న ఈ హుస్సేన్ సాగరమే మన చిత్తశుద్ధిని లెక్కేసి చెప్తుంది. నాకేంటి, నాకెందుకులే అనబడే ఒక తేలిక భావమే మనిషిని ఇలా పాతాళం లోతుల్లోకి దిగజార్చి పారేస్తోందా? చదువు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని దాటిపోతున్న సంస్కారం మాత్రం మురికి కాల్వ దగ్గరే ఆగిపోతోంది. అభివృద్ధి, ఆధునికత అంటూ మాటల్లో రెచ్చిపోతున్న మనం బతుకు లోతుల్లో ఈ తరహా క్వాలిటీని ఎందుకు మిస్ అయిపోతున్నాం? బాధ్యతగా బతుకుదామన్న ఆలోచనైనా ఎందుకు చెయ్యలేకపోతున్నాం?